నీకు తెలీదా ఇంతకుముందు బ్యాంకుల కాడికి సందు లేకుండా పోయి ఆడైపోయి తెచ్చుకున్నాయి. ఇలా మనకి పనికి పోట్లా, ఇలా పనికి పో ఏ పథకం లేకపోతే ఇదే బాగుందిగా, మరి ఇంకెందుకు వేసే డబ్బులు? అంటే ఇదే బాగుందంటే ఇప్పుడు పథకాల గురించి కాకుండా ఈ రైతులకు ఏ విధంగా చేస్తున్నారు ఈ మధ్య? రైతులకి అన్ని నెంబర్ వన్గా చేస్తుండ్రు. ఏం కావాలి నీకు? రైతులకంతా ఆ. మద్దతు ధర ఉంటున్నాయి. మద్దతు ధర ఎందుకు 600 అమ్మితే చాలు అయితే గుద్ద పలిచి 1200 1300 వడ్లు ఎందుకు రేటు? 600 అమ్మితే చాలు. ఆ. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు పెట్టుబడులే 40,000 అయితే కదా. పెట్టుబడే కృత్రిమ వ్యవసాయం అంటున్నా, ఇవి చెబుతున్నా సంపద చుట్టూ ఇస్తానంటున్నా, సంపద చుట్టి మా యాపాకు దూసి కొట్టమంటున్నా, మందులు కొట్టమని చెవట్లా నీకు. ఆహా. బాబు గారు విజనరీ. సంపద చుట్టి మనం చెబుతున్నాయి ఎవడు కోడికే, మరి ఈ మందులు కొట్లు పోవటం ఇవన్నీ ఎందుకు? అంటే టైం పడుతుంది అంటున్నా. టైం ఏముంది? పథకాలు ఇవ్వడానికి అసలు ఏం చేయనంటే పథకాలు ఇచ్చినోడు ఏమైనా గెలిచిందా? ఈయన ఇస్తే ఎవరు ఇచ్చారు? జగన్ ఇచ్చారా? జగన్ ఈ బట్టే పోయింది. పథకాలు ఇస్తే ఓడిపోతారు. మరి ఈ బట్టే పోయింది. చిన్న చెయ్యి కూడా కడక తలికి పోయింది. ఎందుకు పోయింది?